ప్రాబ్లం ఏం లేదు. నెల నెలా చెకప్ చేయించుకుంటూ రెగ్యులర్గా మెడిసిన్ వాడుతూ ఉండండి. 6 నెలలు దాటాక ఒక్కసారి స్కాన్ చేస్తే బేబీ హెల్త్ కండిషన్ ఎలా ఉందో తెలుస్తుంది. అప్పటి వరకు ఈ మంచి డైట్ తీసుకోండి, ఈ మెడిసిన్స్ వాడుతూ ఉండండి. మందులు కూడా బాగా కాస్ట్లీవి రాశాను, టైం టు టైం వాడండి. అలాగే డాక్టర్, ఇదిగోండి మీ ఫీజు తీసుకోండి. థ్యాంక్ యూ అండి. డాక్టర్ చెప్పిన దాని ప్రకారం ట్రీట్మెంట్కి చాలానే ఖర్చు అయ్యేలా ఉంది కదా మధు. ఎంతైనా తప్పదు కదా వదినా. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే, సుఖప్రసవం జరగాలంటే రెగ్యులర్ చెకప్లో ఉండడం మంచిది. నిజమే, కానీ ప్రస్తుతం మీ అన్నయ్యకి సినిమాలు లేవమ్మా. 6 నెలలుగా పని లేదు. దాంతో అప్పులు పెరిగిపోయాయి. అమ్మ చెప్పినట్టు పిల్లల్ని కని అప్పుల పాలైపోవడం కంటే అబార్షన్. వదినా వదినా, పొరపాటున కూడా ఆ మాట నీ నోట రాకూడదు, నేను వినకూడదు. నేను నీకోసం ఖర్చు పెట్టకూడదా వదినా? నా తల్లి తండ్రి బ్రతకుండగా పెట్టకూడదమ్మా. నాకంటూ ఒక పొట్టినిల్లుండగా నువ్వు డబ్బులు ఖర్చు పెట్టకూడదు. నేనే కాదు, ఏ ఆడపిల్లైనా తన తొలిచూరు కాన్పు వాళ్ళ పుట్టింట్లోనే జరిపించుకోవాలనుకుంటుంది. మీ పుట్టింటి నుంచి వచ్చే డబ్బులతోని నువ్వు ట్రీట్మెంట్ చేయించుకోవాలి అని కోరుకుంటున్నావు, అంతేగా? అవును మధు. మీ అమ్మ డబ్బు వాడితేనే నీకు సంతోషం. అవును మధు. అయితే ఇంకా సినిమా చూడొదినా. నీ పేరు బయటికి రాకుండా, నీ ట్రీట్మెంట్ కని చెప్పకుండా మీ అమ్మ దగ్గర డబ్బులు వసూలు చేస్తాను. ఆ డబ్బులతోనే నీకు ట్రీట్మెంట్ చేయిస్తాను. నిజమా మధు? నువ్వింటికి వెళ్ళొదినా. పుట్టబోయే నా మేనల్లుడికి నీ పుట్టింటి డబ్బులే తెచ్చిస్తాను. థ్యాంక్ యూ మధు, వస్తాను. నువ్వు కూడా జాగ్రత్త మధు. అలాగే, మీరు వెళ్ళండి. అనసూయత్త, ఈ మధుమతి కూడా అత్త కాబోతుంది. నా అల్లుడు కోసం నీ అల్లుడికి ఇవ్వాల్సిన డబ్బులు వసూలు చేయడానికి వస్తున్నాను. రెడీగా ఉండు. ఏమండి చైతన్య గారు, ఓ 5,000 ఇవ్వండి. నేనా? నీకా 5,000? ఎందుకో? పుట్టబోయే బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంగా పుట్టడానికి డాక్టర్ గారు మందులు రాశారు. అవి వాడడానికి, నెలలా హాస్పిటల్ చెకప్కి వెళ్ళడానికి, రోజు బలమైన ఆహారం తినడానికి. అందుకే 5,000 ఇవ్వండి. చా, నాకు నీకు ఎలాంటి సంబంధం లేదన్నావు. నాతో తెగతింపులు చేసేసుకుందానన్నావు. నేను కసాయి వాడినన్నావు. మరి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని డబ్బులు అడుగుతున్నారు మేడం? అయినా నీకు పుట్టబోయే బిడ్డకి నాకు ఏ సంబంధం ఉందని అడుగుతున్నారు? నీకు బిడ్డకి ఏ సంబంధం లేదనుకుంటే వదిన గారు, హారతి తీసుకొని దేవుడి దగ్గర అక్షంతలు వేసి ప్రసాదం తీసుకోండి. అలాగే, పదండి. తప్పకుండానమ్మా. ప్రసాదం పెడతారా వదిన గారు? తప్పకుండా. ఒకసారి మధును కూడా పిలిస్తే అందరికి కలిపి పెడతాను. అమ్మ మధు, మధు మధు, తొందరగా రా. వస్తున్నాను. మధురా, వచ్చి ప్రసాదం తీసుకో, రావే. అయ్యో అమ్మా, మీరు ఆ వాటర్లోకి ఎందుకు వెళ్ళారు? నేనే దాటించాను మధు. పాము పాము అన్న గీత దాటని వాళ్ళు ప్రసాదం అనగానే పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా అడిగారు మధు. భయానికి లొంగలేదు గాని భక్తికి లొంగిపోయారు, అడ్డంగా బుక్ అయిపోయారు. మనిషికి 2,500, ఇద్దరికి కలిపి 5,000. ఏంటండి ఈ అన్యాయం? దేవుడి పేరుతో మోసం చేయడానికి మీకు సిగ్గుగా లేదు? డబ్బు దగ్గర నాకు అలాంటి సిగ్గులు ఎగులు ఏమీ ఉండవు. మీ అమ్మ బాబు నా వాటాలోకి వచ్చారు కాబట్టి ఫైన్ కట్టాలి.
ఛీ, మీ బుద్ధి మారదండి. థ్యాంక్ యూ. ఓయ్, నా 200 చేపలు పోగొట్టావు. ఇప్పుడు తెలిసిందిగా 5,000 వసూలు చేశాను. దట్ ఈస్ అనసూయ. ఏయ్, పదండే. రండి అత్తయ్య గారు. ఇంత మోసం చేస్తుందని అనుకోలేదమ్మా. ఆవిడ దేవుణ్ణి మోసం చేస్తుందమ్మా. ఇక మీరెంత చెప్పు. ఆమెకి డబుల్ ఫైన్ వేస్తానమ్మా. అప్పుడు కానీ తిక్క కుదరదు. పదండి. చైతు 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 ఒక్క నిమిషం ఉండు అతన. ఎలా ఉన్నావు చైతు? నేను బాగున్నానా, నువ్వెలా ఉన్నావు? చాలా కష్టాల్లో ఉన్నాను తమ్ముడు. ఏమైందన్నా? మా ఆవిడ తెలుసుగా. తెలీదన్నా. అదేంటి, నువ్వెప్పుడు చూడలేదా? అంటే చూసా గానీ గుర్తులేదన్నా. అవునా, సరేదరా పరిచయం చేస్తాను దా. పరిచయం తర్వాత ముందు ప్రాబ్లం ఏంటో చెప్పన్నా. మా ఆవిడ లివర్ చెడిపోయిందన్న డాక్టరు. అయ్యో, ఎలా చెడిపోయిందన్నారు? రోజు నా బుర్ర తినేది, బహుశా అందుకే చెడిపోయి ఉండొచ్చు. ఓహో, ఏంటి అలా కూడా లివర్ చెడిపోద్దా? నా బుర్ర ఒకసారి తిను, నీకు కూడా చెడిపోద్ది. ఓ, వద్దులే గాని ఇంతకీ డాక్టర్ గారు ఏమన్నారు? ఆపరేషన్ చేయాలన్నారు. అందుకు డాక్టర్ గారు 2 లక్షలు ఖర్చు అవుద్దన్నారు. అలాగా, మరంత డబ్బు ఇప్పుడు నీ దగ్గర రెడీగా ఉందా? ఆయనే ఉంటే తెల్లసరితో పని ఏంటి అన్నట్టు, చేతిలో డబ్బులుంటే చెయ్యెత్తి నిన్నెందుకు పిలుస్తాను తమ్ముడు. అన్నా, ఇప్పుడు నీకు 2 లక్షలు అప్పు కావాలి అంతేగా? అవును తమ్ముడు. సడన్ గా 2 లక్షలు అంటే కష్టం కదన్నా. అది దొరకపోతే కనీసం 3 లక్షలైనా సర్దు తమ్ముడు. 2 లక్షలే కష్టం ఉంటే 3 లక్షలు అంటావేంటి? అయ్యో, 2 కన్నా 3 ఎక్కువ కదా. ఆ? ఓహో, లెక్కల్లో వీకా? అవును తమ్ముడు. అర్థమైంది గాని వడ్డీ కొంచెం ఎక్కువ అవుద్ది. ఎంత వడ్డీ అయినా పర్లేదు తమ్ముడు, నా పెళ్ళం కంటే ఎక్కువేం కాదు కదా. దయచేసి అప్పు ఇప్పించు తమ్ముడు, సచి నీ కడుపును లెవరై పడతాను. ఆ? అంత త్యాగం వద్దులే గాని రా కూర్చో, అమ్మ దగ్గరికి వెళ్దాం. అలాగే తమ్ముడు, పోతనా పోనీ. అమ్మా, అమ్మా, ఆ, ఏంట్రా? అమ్మా, మనకు బంపర్ ఆఫర్ వచ్చిందమ్మా. ఏంట్రా అది? రంగారావుని ఆ చెరువు పక్కన ఉంటాడు చూసావా? తెలుసు కదా. ఆయనకి అర్జెంట్ గా 2 లక్షలు కావాలంటమ్మా. వడ్డీ ఎంతైనా పర్లేదు అన్నాడు. వడ్డీ ఎంతైనా పర్వాలేదా? ఎక్కడ వాడు? పిలు 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 పిలు, అర్జెంటుగా అప్పిచ్చేద్దాం. పిలు. ఇప్పుడు పిలుస్తాను. రంగారావు అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం 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 లంగారావు. లంగారావు కాదమ్మా, రంగారావు. రంగారావు హ? ఏదో గంగారావు. మా వాడు చెప్పాడు కాబట్టి ఇస్తున్నా. అయినా సరే షూరిటీ పెట్టాలి. పెడతావా? టీ పెట్టడం నాకు రాదమ్మా, కాఫీ అయితే పెడతాను. అయ్యో, నీ బొందరా నీ బొంద. షూరిటీ అంటే టీలు కాఫీలు కాదు, నీకిచ్చే అప్పుకి హామీగా ఏ ఆస్తి పెడతావు అని. ఓహో, పెళ్ళం పిల్లలకు మించిన ఆస్తే ఉందమ్మా. కావాలంటే వాళ్ళని తాకట్టు పెడతాను. నీ తెలివి తగలయ్యా. ఎక్కడి నుంచి తెచ్చావురా వెಣ್ಣి? షూరిటీ పెట్టరా అంటే పెళ్ళం పిల్లలు బానే ఉన్నారు పెడతా అంటున్నాడు. అమ్మా, అడు కొంచెం బుర్ర తక్కువ, నేను మాట్లాడతాను. ఆ రంగారావన్న మ్యాటర్ ఏంటంటే, షూరిటీ అంటే పెళ్ళాం పిల్లలు కాదన్నా. నీ దగ్గర ఉన్న ఆస్తు బంగారం తాకట్టు పెడితేనే మా అమ్మ అప్పిస్తుంది, లేకపోతే అప్పివ్వదు. ఓహో, అలాగా. దాందే ఉంది, నా పొలం ఉంది కదా, అది పెడతానులే. సరే, వడ్డీ కొంచెం ఎక్కువగా ఉంటుంది, పర్వాలేదా నీకు? ఎంతమ్మా? 110 రూపాయలు. 10 రూపాయలే? మరి అంత ఎక్కువ? 10 సెకండ్లు మాత్రం ఉంది అత్తయ్య గారు. అయ్యో వెధవ తాళం. అమ్మా, తొందరగా రామ్మా. అయ్యో, ఏయ్